సుకన్య ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి డీటెయిల్గా చూద్దాం. మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది డిసెంబర్ 15-16 ఉండడం జరిగింది. టోటల్ 4 పేపర్స్ మనకి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఉండడం జరుగుతుంది. సో మనకి ఆల్మోస్ట్ 100 డేస్ మిగిలి ఉన్నాయి. ఈ 100 డేస్లో మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఎక్కువ స్కోర్ చేయాలి, మనం ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే గెట్ ఇన్ కాగలుగుతామా, సిలబస్ కంప్లీట్ చేయగలుగుతామా అంటే 100% మనం సిలబస్ కంప్లీట్ చేయలేము. బట్ మెయిన్ టాపిక్స్, ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి అవి టార్గెట్ చేస్తూ చదివితే మనకి ఒక బెటర్ రిజల్ట్ ఉంటుంది అనేసి ఈ ప్లానింగ్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఓన్ ప్రిపరేషన్లో ఉంటూ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉండి ఆల్రెడీ ఎక్కడికో మీరు ప్రాక్టీస్ టెస్ట్లో ఉండిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు. బట్ చదవాలి అనుకుంటూ చదవలేక పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళ కోసం, జాబర్స్, హౌస్ వైఫ్స్ కోసం మెయిన్లీ ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. మెయిన్లీ ఇది నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవడం వీలు కావట్లే కాబట్టి నేను ఇలా ప్లానింగ్ చేసుకొని డైలీ టార్గెట్స్ పెట్టుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను. సో మనకున్న తక్కువ టైంలో మనం ఈ గ్రూప్ 2 సాధించాలంటే ఎంతో కొంత కష్టపడాలి, తప్పదు మనకి. సో మనం తక్కువ టైంలో స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి. సో మనం టోటల్ అన్ని సబ్జెక్ట్స్ అంతా చదవలేము కాబట్టి మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏం చదవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇవి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి వస్తే మనకి గ్రూప్ 2లో వచ్చేసి 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. మనకి ఈచ్ పేపర్ 150 మార్క్స్. టోటల్ మనకి 4 పేపర్స్కి 600 మార్క్స్ ఉండడం జరిగింది. సో 600 మార్క్స్లో మనం మ్యాక్సిమం 440 ఎబో స్కోర్ చేయగలగాలి. 440 ఎబో స్కోర్ చేయగలగాలంటే మనం ఫోకస్ చేయాల్సిన పేపర్స్ ఏంటి అనేది చూద్దాం. మనకి ఎక్కువ ఇప్పుడు 100 డేస్ మిగిలి ఉన్నాయి. 100 డేస్ అంటే మనకి 4 పేపర్స్ అంటే ఈచ్ పేపర్ 25 డేస్ అనుకుంటే మనకు ఎక్కువ తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ ఇవి రెండు మేజర్. 150 మార్క్స్, 300 మార్క్స్, ఆల్మోస్ట్ 50% మార్క్స్ అనేది ఈ 2 సబ్జెక్ట్స్ నుండే వస్తున్నాయి మనం. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సినవి వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ. మనకి ఇక్కడ చూస్తే మనకు తెలంగాణ మూమెంట్ ఒక 10 డేస్ 15 డేస్ కష్టపడితే మనం చదవచ్చు, స్కోర్ చేయవచ్చు. బట్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ అందరికీ భయపడే సబ్జెక్ట్. సో భయపడకుండా ఈ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఈ తెలంగాణ ఎకానమీలో వచ్చేసి మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్. మనకి తెలంగాణ ఎకానమీలో ఆల్మోస్ట్ మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం కవర్ చేస్తే ఇందులో స్కోర్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. సో ఇండియన్ ఎకానమీలో కొన్ని స్టాటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. మన స్టాటిక్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత డైనమిక్ పార్ట్ చదివితే బాగుంటుంది అని నేను ఫాలో అయ్యే షెడ్యూల్ అండి ఇది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మనం ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది ఈ 1 మంత్లో వచ్చేసి మనం ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ తెలంగాణ మూమెంట్ ఈ 2 సబ్జెక్ట్స్ని మనం కంప్లీట్ చేయాలి 1 మంత్లో. వీలైతే 40 డేస్ దీనికి టైం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 300 మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీనికి టైంని కూడా మనం అంత వెయిటేజ్ ఇవ్వాలి. ఏదో 10 డేస్ ఇస్తే అలా మనకి స్కోరింగ్ కాబట్టి మనం 30 డేస్ ఇచ్చినా ఓకే. సో మనం మార్క్స్ని బట్టి దానికి సంబంధించి వెయిటేజ్ ఇవ్వాలి మనం డేస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటీ 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సొసైటీ 50 మార్క్స్, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ నుండి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ సెకండ్ పేపర్లో మనకి 4 సబ్జెక్ట్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ 40 డేస్లో వచ్చేసి మనం ఈ 4 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఈ మంత్లో వచ్చేసి మనం సెప్టెంబర్లో వచ్చేసి ఎకానమీ, తెలంగాణ మూమెంట్ టోటల్లీ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ బిట్స్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పాలిటీ, సొసైటీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఇవి కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ చేస్తే మనం 4th పేపర్ కంప్లీట్ చేసాం.
థర్డ్ పేపర్ అయిపోయింది, సెకండ్ పేపర్ వచ్చింది. ఇంకా వచ్చేసి మనం ఫస్ట్ పేపర్కి వస్తే మనకి ఫస్ట్ పేపర్లో ఆల్మోస్ట్ మనకి 11 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. ఈ 11 టాపిక్స్ చూసి మనం భయపడిపోతాం. బట్ అక్కడ మనం చదవాల్సినవి వచ్చేసి 11 టాపిక్స్లో ఫస్ట్ వచ్చేసి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 వచ్చేసి మన కరెంట్ అఫైర్స్కి సంబంధించే. సో మనం ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం చదవాల్సినవి వచ్చేసి కరెంట్ అఫైర్స్ చదవాలి, రీజనింగ్ చదవాలి. రీజనింగ్ నుండి ఆల్మోస్ట్ 20 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బేసిక్ ఇంగ్లీష్ నుండి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 3 మనం ఫస్ట్ పేపర్ నుండి కంప్లీట్ చేయాలి. ఫోకస్ చేస్తూ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి 4 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ టోటల్ ఇప్పుడు కంప్లీట్ చేయడం మనకి పాసిబుల్ అవ్వకపోతే మనం ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకి రీసెంట్గా ఏమొచ్చినాయి, క్షిపణులు, వార్స్, అన్ని వార్షిప్స్, దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టోటల్ మనం చదవాలి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ వచ్చేసి మనం తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనం లాస్ట్ వరకు ప్రిఫరెన్స్ ప్రకారం చదవాలి. ఫస్ట్ పేపర్లో ఉన్న పాలసీస్ అనేవి మనకి ఎకానమీలో కవర్ అవుతాయి. సొసైటీ, కల్చర్స్ సంబంధించి మనకి ఇక్కడ సెకండ్ పేపర్లో కవర్ అవుతాయి. ఇక్కడ టోటల్ మనం చదవాల్సిన 4 పేపర్స్లో వచ్చేసి మనం 11 సబ్జెక్ట్స్ ఇలా చదివితే మాత్రం మనం ఫాస్ట్గా సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు. సో మనం టోటల్ ఇన్ని పేపర్స్ 20 పేపర్స్ ఉన్నాయని అనుకుంటారు. బట్ ఇక్కడ మనం చదవాల్సినవి వచ్చేసి 4th పేపర్ ఎకానమీ డెవలప్మెంట్లో 3 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 1 మంత్ వచ్చేసి మనం తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీకి 30 డేస్ పెట్టుకొని, ఇప్పుడు ఆల్రెడీ డైలీ టార్గెట్స్ ఇస్తున్నా కదా, ఆ డైలీ టార్గెట్స్ ప్రకారం మనం 30 డేస్లో సిలబస్ టోటల్ కంప్లీట్ అవ్వాలి. ప్రాక్టీస్ బిట్స్ కూడా అవ్వాలి అనేటట్టు నేను ప్లానింగ్ చేసుకున్నా. నెక్స్ట్ 1 మంత్లో వచ్చేసి పాలిటీ, సొసైటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇవి 4 టాపిక్స్కి వెయిటేజ్ ఇస్తూ నెక్స్ట్ మంత్లో ఇవి కంప్లీట్ చేయాలనుకుంటున్నా. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ పేపర్కి వస్తే ఈ రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ డైలీ మనం అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండాలి. డైలీ పేపర్ చదువుతూ, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ డైలీ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో సొసైటీ ఇక్కడనే వస్తుంది, మనకి కల్చర్ ఇక్కడే వస్తుంది కాబట్టి మెయిన్లీ మనం ఫస్ట్ పేపర్లో వచ్చేసి ఈ 5 టాపిక్స్ మనం ఫస్ట్ పేపర్లో కవర్ చేయాల్సినవి. సో అక్కడ 11 టాపిక్స్ ఉన్నాయని భయపడకుండా మనకి ఫస్ట్ పేపర్లో మనం చదవాల్సినవి వచ్చేసి ఓన్లీ 5 అంతే. సో ఇలా చదువుతూ ఆల్రెడీ నేను డైలీ టార్గెట్స్ ఇస్తున్నా. నెక్స్ట్ 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ వీక్లీ టార్గెట్స్ ఇస్తాం. తర్వాత మనం మంత్లీ టార్గెట్స్ పెట్టుకుందాం. వీళ్ళు టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల మనం సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయవచ్చు. నాలాంటి హౌస్ వైఫ్ జాబర్స్ అసలు చదవాలి అనుకుంటూ ఎంతో కొంత చదివి వీలు కాక వదిలేస్తున్నారు. బట్ ఇలా టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 డేస్ అవుతుంది టార్గెట్స్ ఇస్తూ. సో టార్గెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను మ్యాక్సిమం బెటర్ రిజల్ట్ ఉంది. నాకైతే చాలా వరకు టార్గెట్స్ పెట్టుకుని అవి కంప్లీట్ చేయాలి అని. మార్నింగ్ వీలు కాకపోతే ఈవినింగ్ వీలు కాకపోతే నైట్ వీలు లేదంటే ఎర్లీ మార్నింగ్, ఇలా ఏదో ఒక టైంలో నాకు వీలైన టైంలో టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. సో ముందుతో పోల్చుకుంటే ఇలా టార్గెట్స్ పెట్టుకుంటూ చదవడం వల్ల నాకైతే బెటర్ రిజల్ట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూస్తే మనం ఈ పేపర్ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్తో ఎకానమీ డెవలప్మెంట్, ఈ రెండింటిని ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి. ప్యారలల్గా ప్రిపేర్ అయితే మనకి ఇక్కడ 300 మార్క్స్ కవర్ చేసినట్టే. మనం ఎకానమీ డెవలప్మెంట్ అనగానే చాలామంది భయపడిపోతుంటారు. బట్ ఇక్కడ అప్డేట్స్ చేసుకుంటూ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టోటల్లీ చదవాలి. మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి మనకి. సో మనం స్టార్టింగ్ పార్ట్ అంతా చదివేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి తర్వాత మిగతా చదువుకుంటే ఎంతో కొంత బెటర్ స్కోర్ చేయవచ్చు అనేది నా ఫీలింగ్. సో చదివే వాళ్ళు ఆల్రెడీ టైం ఉండి 2-3 ఇయర్స్ నుండి సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో చదవాలని వీలు కాక చదవలేకపోతున్న నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనలాంటి వాళ్ళకి ఇలా షార్ట్గా ఎలా చేసుకోవాలి, ప్లానింగ్ ప్రకారం ఎక్కువ వెయిటేజ్ ఏముంది, మనం ఫస్ట్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, మనకి
ఇలా నేను ఇంకా చాప్టర్ వైజ్ కూడా వీడియో చేశాను ఆల్రెడీ. మనం ఎకానమీలో వచ్చేసి ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ ఎకానమీలో వచ్చేసి పేదరిక, నిరుద్యోగం, జనాభా, సోషల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు, ప్రణాళికలు, ఇలా మనకి స్టాటిక్ పార్ట్ చాలా ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆ స్టాటిక్ పార్ట్స్ అన్నింటితో ఫస్ట్ కంప్లీట్ చేయాలి. చేశాక తర్వాత మనం అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్, ఇవి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ బడ్జెట్, ఇవి తర్వాత ప్రిపేర్ అవ్వాలి. అదే తెలంగాణ మూమెంట్లో అయితే చెప్పా కదా, ఫస్ట్ మనం తెలంగాణ ఫార్మేషన్ దిశగా స్టార్ట్ చేయాలి. అక్కడ మనకి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసే టాపిక్ వచ్చేసి మనకు 1991 to 2014. సో ఫస్ట్ అది ఫోకస్ చేసేసి తర్వాత మనకి ఫస్ట్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం ఫస్ట్ పార్ట్ చదవాలి, సెక్షన్ 1 చదవాలి, తర్వాత సెక్షన్ 2 చదవాలి. మనకి సెక్షన్ 2లో చాలా వరకు సిలబస్ ఉంటుంది, బట్ అక్కడ కొన్ని టాపిక్స్ మాత్రమే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఉన్న షార్ట్ టైంలో మనం ప్రతిదీ చదవాలంటే చదవలేము కాబట్టి మనకున్న తక్కువ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది అలా నేను టార్గెట్స్ ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డైలీ టార్గెట్స్ ఫాలో అయ్యి మీరు కూడా జాయిన్ అవ్వండి. లేదు నా ఓన్ ప్రిపరేషన్లో నేను ఆల్రెడీ సీరియస్గా ఉన్న వాళ్ళంతా ఈ వీడియోని స్కిప్ చేసి మీ ప్లానింగ్లో మీరు ఉండండి. ఎందుకంటే మళ్ళీ మనం ఒక ప్లానింగ్లో ఉన్నప్పుడు వేరే ప్లానింగ్ ఫాలో అవ్వాలి అని అటు ఇటు పోతే డీవియేట్ అవుతే మాత్రం మనకి టైం వేస్ట్ అవుతుంది చాలా వరకు. సో మనకంటూ ఒక ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీరు మళ్ళీ డీవియేట్ అవ్వకండి. మెయిన్లీ నేను ఈ వీడియో చేసిన పర్పస్ వచ్చేసి మెయిన్లీ నాకంటూ ఒక ప్లానింగ్ లేదు, ఎలా చదవాలో అర్థం కావట్లేదు, అసలు తక్కువ టైం ఉంది అని చాలా కన్ఫ్యూజన్లో ఉండి చదవాలా వద్దా, ఇప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుందా, నేను చదవగలనా అంటే మనం మెయిన్లీ ఫోకస్ రివ్యూ 100%. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ నుండి పక్కా ఒక 10 days 15 days 100% మనం ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేషన్తో చదివితే మనం 120 అబోవ్ స్కోర్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా 10 to 15 daysలో ఖచ్చితంగా మనకి ఇది అర్థమవుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చదవాలి. తర్వాత ఎకానమీ డెవలప్మెంట్లో మనకి ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఆ ఈజీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టోటల్ కంప్లీట్ చేసుకుంటే అక్కడ కూడా మనం ఎంతో కొంత బెటర్ స్కోర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఆల్మోస్ట్ అందరు చదివేసే ఉంటారు, సొసైటీ కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా మనకి తెలిసినవి ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకొని మనం సిలబస్ని టోటల్గా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 20 టాపిక్స్ 20 సబ్జెక్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. 4 పేపర్స్లో వచ్చేసి మనం మేజర్లీ ఇక్కడ ఫోకస్ చేయాల్సినవి ఎన్ని డివైడ్ చేసుకొని చదివితే 11. ఈ 11లో వచ్చేసి మనకు ఫోకస్గా ఒక 6-7 అనుకోండి రీజనింగ్తో. రీజనింగ్ అంటే మనం మంచి ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్లో 100% వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయవచ్చు, స్కోర్ చేయవచ్చు, అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. అదే మిగతా పేపర్స్లో వస్తే మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది, 4 స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఏబీసీ కరెక్ట్, ఏబీ కరెక్ట్, ఏబిసిడి కరెక్ట్, ఇలా మనకి ఫస్ట్ ఆన్సర్ తెలుసు, ఇది నాకు వచ్చు అని సంతోషపడే లోపే మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు తెలియంది లేదంటే డౌట్ ఉన్నది వస్తున్నది. సో మనకి ఎలిమినేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం రీజనింగ్ని కూడా సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే మనం తక్కువ టైంలో ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం మెయిన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. రీజనింగ్ పక్కా ఎన్ని బిట్స్ ఇస్తే అన్ని మార్క్స్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన రీజనింగ్లో హార్డ్గా ప్రిపేర్ అయ్యేది ఏముంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది, ఫజిల్స్ ఉంటాయి. ఇవి మనం ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తాయి. మిస్సింగ్ నెంబర్స్ ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మనకి ఆ టైంలో అది ఎలా వచ్చింది అనేది స్ట్రైక్ అవుతుంది. సో రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల తక్కువ టైంలో 20 మార్క్స్ చేయగలిగినామనుకో, కరెంట్ అఫైర్స్ నుండి కొన్ని చేయగలిగినామనుకో, ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీషే ఇస్తున్నారు కాబట్టి సో ప్రాక్టీస్ చేయి. అదే ఇంకా జాగ్రఫీ మిగతా ఉన్నాయి కదా, జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి విటమిన్స్, డిసీజెస్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది టాపిక్ వైజ్ ప్రీవియస్ పేపర్ చూడాలి. ప్రీవియస్ పేపర్ చూస్తూ ఏ టాపిక్ నుండి వచ్చింది అనేది ఆ క్వశ్చన్ని బట్టి ఆ టాపిక్ మొత్తం ఒకసారి రివైజ్ చేయాలి. రివైజ్ చేయడం వల్ల మనకి ఇంపార్టెంట్ ఏరియా అనేది ఒకటి కవర్ అవుతుంది. అలా మనం ఎక్కువ హార్డ్ వర్క్తో పాటు మనం స్మార్ట్ వర్క్తో చేయాలి. ఎవరికైతే స్మార్ట్ వర్క్తో చేయగలరో వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్కరూ అన్ని బుక్స్ పట్టుకుంటారు, ప్రతి ఒక్కరూ చదువుతూనే ఉంటారు. బట్ అందరు ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే అందులో స్మార్ట్ వర్క్ చేస్తూ ప్రాక్టీస్ ఎక్కువ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పేపర్ ప్యాటర్న్ టోటల్లీ చేంజ్ అయింది కాబట్టి ఆ పేపర్ ప్యాటర్న్కి అనుగున్నట్టు ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి అందరూ
ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రీవియస్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ పేపర్ చూసాక ఏ టాపిక్ నుండి ఎంత వస్తుంది, ఏ టాపిక్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. అక్కడ ప్రీవియస్ పేపర్లో నువ్వు ఒక పేదరికం టాపిక్ తీసుకొని దాని మీద ఒక క్వశ్చన్ చూసావు. సో ఆ టాపిక్ మీద పేపర్ బుక్ తీసుకొని ఆ టాపిక్ మొత్తం కవర్ చేయాలి. అలా చేసినప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ ఏరియా అనేది ఖచ్చితంగా వచ్చేసింది కదా. అలా ప్రతి సబ్జెక్ట్కి ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మనం సిలబస్ని ఇలా డివైడ్ చేసుకుంటూ చదవండి. ఏం కాదు, ఖచ్చితంగా మనకి 100 డేస్ ఉంది. 100 డేస్ని 30, 20 ఇలా డివైడ్ చేసుకుంటూ చదివితే మాత్రం ఇవన్నీ కంప్లీట్ చేయగలను అని నేను అనుకుంటున్నాను. సో కంప్లీట్ చేసేలాగానే టార్గెట్స్ అనేది డిసైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ 20 డేస్లో వచ్చేసి తెలంగాణ మూమెంట్ ఎకానమీ సెప్టెంబర్లో టోటల్ కంప్లీట్ అయ్యేలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ అక్టోబర్లో వచ్చేసి ఈ 4 సబ్జెక్ట్స్ మనకి పాలిటీ, సొసైటీ, హిస్టరీ, ఇందులో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇవి అక్టోబర్లో కంప్లీట్ చేసేయాలి. అక్టోబర్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, మళ్ళీ మనం నవంబర్ వరకు టోటల్ కంప్లీట్ చేసేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్లో మళ్ళీ ఒకసారి రివిజన్ ఇస్తూ ఇలా చేయాలి అనే ప్లానింగ్లో ఉన్నాను నేనైతే. సో సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తాయో లేదో తెలియదు, కానీ నేనైతే ఈ ప్లానింగ్ని ఫాలో అవుతున్నాను డైలీ. ఇప్పుడైతే ఒక 5 డేస్లో సెక్షన్ 3 తెలంగాణ మూమెంట్ సెక్షన్ 3 ఆల్మోస్ట్ నాది అయిపోయింది. సెక్షన్ 3 కంప్లీట్ చేసా 5 డేస్లో. ఎకానమీ డెవలప్మెంట్లో 4 టాపిక్స్ కంప్లీట్ చేసా. సో ఇలానే ఈ 1 మంత్లో ఈ 2 సబ్జెక్ట్స్ పర్టికులర్గా ఖచ్చితంగా 100% బిట్టు చేసేలాగానే ప్రిపేర్ అవుతా. ఎందుకో ఏదో చదివాను కాకుండా ఖచ్చితంగా బిట్ వస్తే చేసేలాగానే చదువుతున్నా. సో చూడాలి, ఇంకా నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. డైలీ టార్గెట్స్ చూసి మీరు ఫాలో అవుతూ ఒక దగ్గర నోట్ చేసుకొని ఇలా ఫాలో అయిపోండి. ఫస్ట్ మనకి ప్రీవియస్ పేపర్ చూడండి, బిట్స్ చూడండి, ఇలా చూస్తూ మన ప్రిపరేషన్ని కొనసాగించండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.